యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఇటీవల విడుదలై ఫ్యాన్స్ను కూడా డిసప్పాయింట్ చేసిన విషయం తెలిసిందే. సహజంగానే యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. ఈ యాంటీ ఫ్యాన్స్లో రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు, ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు, మెగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో నిరంతరం గోతికాడ గుంటనక్కల మెగా ఫ్యాన్స్ను, మెగా హీరోలను టార్గెట్ చేసే వైఎస్ఆర్సీపీ ఒక విచిత్ర మానవుణ్ణి మెగా ఫ్యాన్స్ పైకి సంధించింది. ఇతడే ఆ విచిత్ర మానవుడు. ఇతడి పేరు చిట్టిబాబు. అందరూ ముద్దుగా చెవిలో జుట్టు చిట్టిబాబు అంటారు. ఎందుకంటే నెత్తి మీద ఉండాల్సిన జుట్టు చెవుల్లో ఉంటుంది కాబట్టి ఇతన్ని చెవిలో జుట్టు చిట్టిబాబు అంటారు. పేటీఎం చిట్టిబాబు అని కూడా అంటూ ఉంటారు. కులగజ్జి చిట్టిబాబు అని ఈ ప్రొడ్యూసర్ని ఉద్దేశించి మరికొంతమంది అంటూ ఉంటారు. ఎందుకో తెలియదు కానీ ఇతడికి కులగజ్జి ఉన్నప్పటికీ టీడీపీ ఇతన్ని దూరంగానే పెట్టింది. అందుకే గతి లేక పేటీఎం పార్టీలో చేరాడని ఒక టాక్. ఇక విషయానికి వస్తే ఇతడు గత 2 రోజుల నుంచి యూట్యూబ్ ఛానల్స్లోకి దూరి దేవర టాక్ గురించి వలవలా ఏడుస్తూ మెగా ఫ్యాన్స్ను ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తూ మెగా ఫ్యాన్స్ను బండబూతులు తిడుతున్నాడు. కారణం ఏమిటంటే ఇతనికి పేటీఎం పార్టీ హెడ్ ఇచ్చిన జాబ్ చార్టు అటువంటిది. ఎన్టీఆర్ను, అల్లు అర్జున్ని పొగిడి మెగా ఫ్యాన్స్ను బండబూతులు తిట్టాలి అనేది ఇతనికి ఇవ్వబడ్డ టాస్క్. అందుకే వైఎస్ఆర్సీపీకి ఎంతో ఇష్టలైన ఎన్టీఆర్ గారిని, అల్లు అర్జున్ గారిని ఇండస్ట్రీకి 2 కళ్ళు అంటూ పొగిడి మెగా ఫ్యాన్స్ను ముండమోపిగాళ్ళు, సన్నాసి ఎదవలు, ఎంగిలి మెతుకులు తినేవాళ్ళు అంటూ పచ్చిబూతులు తిడుతూ ఉన్నాడు ఈ చిట్టిబాబు. అయితే ఈ తిట్లన్నీ కూడా పేటీఎం పార్టీలో ఉన్న నీకే వర్తిస్తాయి చిట్టిబాబు అంటూ మెగా ఫ్యాన్స్ ఇతని మీద కౌంటర్స్ వదులుతున్నారు.